వృషభ రాశి వారు మాఘ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే వృషభ రాశి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వర్ణం వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలకు ఉన్నతమైనటువంటి స్థితిలో స్థిరం చేయడానికి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధి విధానము అద్భుతమైన విజయానికి నాంది అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు శుక్ర సంచార స్థితి. కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారముల యందు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వలన 90% సమస్యలు నివారించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆవేశానికి ఇది సరైన సమయం కాదు. ఆలోచన, జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన యోగదాయకం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రవి బుధ సంచార స్థితి కారణం వలన బుధాదిత్య రాజయోగం. భార్య కానీ భర్త కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజస్థాన్లో శనేశ్వర స్వామి స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన అద్భుతమైన విజయకేతనం వీరి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో రాహు. అన్నింటా విజయం మీ సొంతం. పెట్టుబడులు, నూతన గృహాలు, భవనాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన కొద్దిపాటి దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఆలోచించి చేయడము, సమయం, ధనాన్ని వృధా చేసుకోకుండా కాపాడుకోగలిగితే అంతా మంచి కాలమని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, స్వీట్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ రంగం వారు, రాజకీయ రంగం వారు, వ్యవసాయ సోదరీమణులు, స్కూల్ టీచర్సు, అడ్వకేట్సు, న్యాయవాదులందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.